హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్వర్టెడ్ స్టార్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. n వాల్యూ 4 ఉన్నప్పుడు మన ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండాలి. ఓకే, n వాల్యూ 4 ఉంది. 4 ఉన్నప్పుడు మనకు ఫస్ట్ రోలో 4 స్టార్స్, సెకండ్ రోలో 3 స్టార్స్, థర్డ్ రోలో 2 స్టార్స్, లాస్ట్ రోలో 1 స్టార్ ఉంది. ఓకే, మన ప్యాటర్న్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్? 4 స్టార్స్ ఉంది. ఓకే, సెకండ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి. థర్డ్ రోలో 2 స్టార్స్. ఇక్కడ ఏంటి, మన రో అనేది ఇంక్రీజ్ అవుతుంటే మన స్టార్స్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. మన రో అనేది ఇంక్రీజ్ అవుతుంటే మన స్టార్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఐ వాల్యూ అనేది కాన్స్టెంట్గా 1+1 ఇంక్రీజ్ అవుతుంది. స్టార్స్ అనేవి 1 మైనస్ డిక్రీజ్ అవుతుంది. సో మనం దీనికి లాజిక్ రాసుకోవాలి. ఎలా లాజిక్ రాసుకోవాలి? n వాల్యూ ఫస్ట్ n ప్రింట్ అయింది. ఫస్ట్లా n అంటే 4 కదా, 4 స్టార్స్ ప్రింట్ అయినాయి. నెక్స్ట్ n-1, నెక్స్ట్ n-2, నెక్స్ట్ n-3 ఇలా ప్రింట్ అయ్యింది కదా. సో మనం దీనికి లాజిక్ ఏం రాద్దాం? సో మనం n-1 అంటే 1, ఇక్కడ మైనస్ i రాద్దాం. ఓకేనా, i వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ రోలో? 1. సో i-1 అంటే ఎంత? 4-1 అంటే 3. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం +1 రాసుకుంటాం. అప్పుడు చూడండి, ఈ లాజిక్ అనేది మనకి అన్నిటికీ సెట్ అవుతుంది. ఎలా? n వాల్యూ 4 మైనస్ ఫస్ట్ రోలో i వాల్యూ 1 ఉంటుంది. 4-1 3 +1 4. అదే సెకండ్ రోకి వచ్చినప్పుడు n వాల్యూ 4 i వాల్యూ 2. సో 4-2 2 +1 3. సో 3 స్టార్స్ ప్రింట్ అవుతుంది. లైక్ థర్డ్ రోలోన n వాల్యూ 4 i వాల్యూ ఎంత? 3. సో 4-3 1 +1 2. సో ఈ విధంగా ఈ లాజిక్ అనేది మనకి అన్నిటికీ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం అప్రోచెస్లో మనం ఏం చేసాం? ఫస్ట్ ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4. అంటే అవుటర్ లూప్ మనం 1 నుంచి 1 to 4 వరకు ఇటరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? సెకండ్ ఇన్నర్ లూప్లో స్టార్స్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్. స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? ఇన్నర్ లూప్లోన స్టార్స్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? మనం ఫార్ములా ఏం రాసినాం? n-i+1 టైమ్స్. ఈచ్ ఇటరేషన్లోన మనకు n-i+1 టైమ్స్ మనకు స్టార్ అనేది ఇటరేట్ అవ్వాలి. తర్వాత ఏం ప్రింట్ చేయాలి? స్టారే కదా ప్రింట్ చేయాల్సింది. స్టార్ ప్రింట్ చేయాలి మనం. ఓకే, ఇది మనం కోడ్ రాసి చూద్దాం. సో i వాల్యూ 5 ఇచ్చాను. ఇక్కడ ఏంటి? ఫస్ట్ మనకు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలి? i ఎక్కడి నుంచి? i = 1 కండిషన్ n వరకు. సో i++ ఇన్నర్ లూప్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి స్టార్స్ అనేవి. సో ఆ కండిషన్ని ఇవ్వాలి. n-i+1 టైమ్స్. నెక్స్ట్ ఏంటి? j++. ఇక్కడ మనం ప్రతిసారి ఏం ప్రింట్ చేయాలి? స్టార్ని. ప్రతి ఇటరేషన్లో 1 స్టార్. అలా లూప్ అనేది ఇటరేట్ అయ్యే కొద్దీ మనకు ఒక్కొక్క స్టార్ ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఇన్నర్ లూప్ అనేది ఇటరేట్ అయిపోయినాక మనకు రో అనేది ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ లైన్లోకి రావాలా మనది. అందుకే నేను ఇక్కడ ప్రింట్ లైన్ యూజ్ చేసి ఆ లైన్ టర్మినేట్ అవ్వడానికి చేశాను. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో
సో మనకి చూడండి 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, కానీ ఇక్కడ 4 స్టార్సే ప్రింట్ అయింది. ఎందుకు? సో నేను ఇక్కడ ఇన్నర్ లూప్లోన కండిషన్ అనేది ఈక్వల్స్ టు అని ఇవ్వలేదు. సో అందుకు ఇప్పుడు చూడండి మన స్టార్స్ అనేది 5 4 3 2 1. ఓకే, మనకి ఇక్కడ గ్యాప్, ప్రతి స్టార్ తర్వాత గ్యాప్ రావాలి అనుకుంటే కన్కాటినేట్ చేయాలి స్టార్ యూస్ చేసి. సో ఇప్పుడు చూద్దాం మన ప్యాటర్న్ ఎలా వస్తుందని. చూసారా, ఇది మన ప్యాటర్న్. థ్యాంక్ యూ.